అన్మ్యూట్ చేయండి శరత్ గారు. సార్ ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇక్కడ మాట్లాడే వాతావరణం వేరు, ప్రభుత్వంలో జరుగుతుంది వేరు సార్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరేమనుకుంటే. విషయం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకి ఈ కార్మికులు వాళ్ళ సంఘం వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు సార్. అంటే అప్పుడు ప్రభుత్వం ఏర్పడంలో బాగా కృషి చేస్తున్నారు సార్, మీరు అంతా అట్లా ఇట్లా మా ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి సార్, మీరు కొద్దిగా మాకు కోర్టులలో హెల్ప్ చేయండి అని. అయితే విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్తే చాలా నిర్ఘాంతపోయినా నేను. అదేమంటే, మొదటిసారి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేస్తే రండి రండి అన్నాడంట. వచ్చిన తర్వాత పాపం ఆ కార్మికుల సంఘాల వాళ్ళు పోయి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్ని సమస్యలు చెప్పారు. ఇట్లా మమ్మల్ని వేధిస్తున్నారు, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాలు తొలగిస్తున్నారు, మాకు అసలు ఇది చేయట్లేదు అని అప్పటి ఎండి సజ్జనార్ మీద చాలా ఆరోపణలు చేస్తూ నాకు వాళ్ళంతా పోయి పొన్నం ప్రభాకర్ కు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసినారట. చేసిన తర్వాత వీళ్ళు పోయినారు, అంటే వీళ్ళు ఆయన ఛాంబర్ లోంచి బయటకు వచ్చి అక్కడ పోతున్నప్పుడు ఒక ఆయన అంటే వాళ్ళ సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడట. అయితే బెల్లు కొట్టి అటెండెంట్ పిలిచేసి ఇంకోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున ఎవడన్నా వస్తే వాడికి పర్మిషన్ ఇవ్వద్దు అని వాళ్ళ పిఎస్ కు చెప్పినాడట. వాళ్ళకి సెక్రటరీలో మనం పొన్నం ప్రభాకర్ చేతిలోనే అంత ఉందా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేతిలోనే కాదు సార్. ఇప్పుడు అతను ఆర్థిక భారం పడేది చూసేది ముఖ్యమంత్రి గవర్నమెంట్. ఇప్పుడు దయచేసి ఒక విషయం అంటే ప్రభుత్వం ఎంటైర్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. పొన్నం భరత్ గారు ప్లీజ్ మీరు ఒక విషయం గ్రహించాలి. ఒక వాహకము అతను ముఖ్యమంత్రి దగ్గరికి అందరూ పోలేరు, సంబంధిత మంత్రి దగ్గరికి చేరడానికి ఎంతో కష్టము ఒక విషయాలలో. ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించిన సమస్యల్లో మనం ప్రజాప్రభుత్వం చెప్పుకున్నాం కదా సార్, ప్రజల తరఫున ఉంటామన్నాం, ప్రజలకు జవాబుదారీ అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్. మీరు సడన్ గా మంత్రికి నాకు సమయమే ఇవ్వా, నేను మాటనే మాట్లాడా, వీళ్ళని రాని ఇవ్వద్దు అని అనే ధోరణి సమస్య పరిష్కార మార్గానికి అదేమైనా సరైన పద్ధతిని క్రియేట్ చేస్తా? ఒకసారి ఆలోచించండి. తెరతన గతంలో నిజాం సర్కార్ రజాకార్ పరిపాలన, ఈ రోజు బ్రిటిష్ సర్కార్ లాగుంది తెలంగాణ. అది ఒకటి వినండి, అది కాకపోతే ఇవాళ మంత్రివర్గం చెప్పారు తినండి. ఇది వ్యక్తిగతంగా మీరేమో మంత్రిగా రానియలేదు, ఒకరు ఇన్నరు అనే దానికన్నా సబ్జెక్ట్ ఏంటంటే కార్మికుల సమస్య, వాళ్ళని పిలిచిండు, మాట్లాడిండు, బయటికి వెళ్ళిన తర్వాత అది వ్యక్తిగతంగా నిర్ణయాలు మాట్లాడడం కాదు. ఇవాళ ప్రభుత్వము డైరెక్ట్ గా కార్మికులందరూ పోయినరు, ఇవాళ మంత్రివర్గంతో చర్చలు 100% చర్చలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి టైం ఎవరు ఇవ్వలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా మంత్రివర్గం టైం ఇచ్చారు, వాళ్ళతో చర్చలు కూడా జరుగుతున్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇక్కడ ఎవరిని టైం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి మంత్రివర్గం అంతా కూడా చర్చ జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి ఆల్రెడీ. శరత్ గారు సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి సార్. ప్రాబ్లం ఏంటంటే, మాతోటి సహచర ఉద్యమకారులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు, వాళ్ళకందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. కానీ వాళ్ళు ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయినారు. వాళ్ళు కాంగ్రెస్ కల్చర్ ని పూర్తిగా ఇంబైబ్ చేసుకొని బానిస మనస్తత్వంతో నిలదీయడం లేదు. ఒకటేనండి, మీరు అది తప్పు, అది అందుకోసమే మీరు తప్పు మాట్లాడకండి, తప్పు మాట్లాడదు. ఎందుకంటే తప్పు మాట్లాడకండి, ఎందుకంటే మేము ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాము. నేను బానిసత్వము అలాంటి తత్వం అలాంటి సిస్టమ్ నుంచి రాలే. మీరు వాస్తవం మాట్లాడే ముందు మీరు సబ్జెక్టు చెప్పండి, నేను కాదనను. మీరు దానికోసం వకాలత్ పుచ్చుకోండి, లేకుంటే ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేయాలని అనడం తప్పులేదు. కానీ అందరూ మాట్లాడిన వాళ్ళంతా బానిస. కాంగ్రెస్ పార్టీ దాని పద్ధతి ఇవాళ విలకపోతే మేము మాట్లాడడం ఇవాళ పొద్దున్నే మంత్రి గారితో ఇద్దరు మంత్రులతో మాట్లాడినాం. ఎందుకు కార్మికులను ఎందుకు పిలుస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మాట్లాడినాం. ఒకటి ఏంటంటే, ఒక పక్క ప్రభుత్వం చర్చల పేరిట మరో పక్క మీరు మాట్లాడితే రావట్లేదు. ఒక్క నిమిషం శరత్ గారు మీరు కంప్లైంట్ చేయండి. శరత్ గారు
సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజాస్వామ్య భరితంగా ఒక చర్చా వేదిక లేకుండా, ఒక చర్చల ప్రక్రియకి అనువైన వాతావరణం సృష్టించకుండా, చిట్ట చివరిగా రాజులు ప్రదర్శించినట్టుగా పెద్ద ఉదార స్వభావం ప్రదర్శించడం, ప్రభుత్వంలో విలీనం చేయడం, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తా అనడం, అది రాచరికపు పోకడ తప్ప, ఫ్యూడల్ వ్యవస్థ తప్ప అది ప్రజాస్వామిక వ్యవస్థ కాదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చినారో అప్పుడే ముఖ్యమంత్రి గనక ఏమయ్యా నీ మంత్రిత్వ శాఖలో ఈ సమస్య వస్తుంది, దీన్ని ఎట్లా రిజాల్వ్ చేస్తున్నావు, ఏ రకంగా వాళ్ళని అడ్రస్ చేస్తున్నావు, ఏ రకంగా మాట్లాడుతున్నావు అనేటువంటి మాట మాట్లాడాలి కదా. ఎంతసేపు పోయి కేరళలో ప్రచారం చేసుడు, ఆడ ప్రచారం చేసుడు, ఢిల్లీలో పోయి మీటింగులు అటెండ్ అవ్వడము, లేదా ఇంకేదో అనడము, మోడీ రాజ్యాంగాన్ని పొందబెడుతున్నాడు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సుపరిపాలన ఉందని చెప్పి ఇతరుల గురించి మాట్లాడాలండి, నాకు అర్థం కాదు. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలు మాట్లాడండి, కార్మికుల గురించి మాట్లాడండి, కార్మికుల గురించి మాట్లాడండి, కార్మికుల గురించి మాట్లాడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక పక్క చర్చల పేరిట కార్మిక సంఘాలు పిలుస్తూనే మరో పక్క సమ్మెను విచ్ఛిన్నం ప్రభుత్వము ఇప్పటికే ప్రైవేటు అద్దె బస్సులను తీసుకొచ్చి సీనియారిటీ లేని డ్రైవర్లను నడిపించి ఎక్కడికెక్కడ యాక్సిడెంట్ కావడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ప్రయాణికులకు. దాని మీద దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్కువ రోజులు కొనసాగించకుండా ఇమీడియట్ గా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము కూడా చేయం. గత ప్రభుత్వం ఏం చేసిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్నిటిని గమనిస్తా ఉన్నారు. విఠల్ గారు చెప్పండి, 30 seconds క్లోజ్ చేద్దాం ఈ టాపిక్. భరత్ గారు చెప్పండి. విలీనము, గౌరవమైన జీవితము వాళ్ళ ప్రధాన డిమాండ్లు. అది ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 50 మంది చచ్చిపోయారు. 50 రోజులు స్ట్రైక్ తర్వాత బిల్లు మొత్తం రెడీ అయింది, గవర్నర్ గారు సంతకం పెట్టారు, అపాయింట్మెంట్ డేట్ ఒకటి డిక్లేర్ చేయలేదు. వీళ్ళు మళ్ళా కొండను తవ్వి ఎలకను పట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా ఆ అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేస్తే అయిపోతాయి కదా ఆత్మహత్యలు. మళ్ళా ఐఏఎస్ ల కమిటీ మంత్రులు వీళ్ళేమైనా ఎక్స్పర్ట్సా, వీళ్ళేమైనా జ్ఞానవంతులా? ఆల్రెడీ మొత్తం 53 మంది చచ్చిపోయినాకనే 50 రోజుల స్ట్రైక్ తర్వాత టేబుల్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టింది. దానికి అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులు స్కేల్స్ ఇస్తే అయిపోతుంది కదా. ఇంకెంతమంది చంపుతారు వీళ్ళు? ఓకే. సో థ్యాంక్ యూ విఠల్ గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు, అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు. సో మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా వీలైతే ఇవాళ రాత్రే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 4 ఆత్మహత్య యత్నం చేశారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకూడదు. వాళ్ళ విలీనం అన్నది గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విలీనం జరిగి ఇక్కడ విలీనం చేయకపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కవిత